హాయ్ మామ, ఈ వీడియోలో తేజ సజ్జా కార్తిక్ ఘట్టంనేని కాంబోలో వచ్చిన మిరాయి మూవీ రివ్యూ చూద్దాం. ఎటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ లేకుండా డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తూ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంకా టాపిక్లోకి అయితే వెళదాం. ఫస్ట్ సినిమా ఇంప్రెషన్. సినిమా మటుకు విజువల్ వండర్గా ఒక రేంజ్లో అయితే అనిపించింది. సినిమా మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా ఈ సినిమా కథ ఏమిటంటే, అశోకుడు కళింగ యుద్ధం తర్వాత తన నిధిని 9 గ్రంథాలుగా డివైడ్ చేస్తాడు. 8 గ్రంథాలను వచ్చేసరికి సైనికులకి అయితే ఇస్తారు. ఒక గ్రంథం మటుకు ఋషులకి ఇస్తారు. ఋషులకి ఇచ్చిన ఆఖరి 9వ గ్రంథము దాన్ని జయించిన వాళ్ళైతే మరణాన్ని అయితే జయించగలరు. మరణం లేకుండా అయితే ఉండగలుగుతారంట. ఆ గ్రంథాన్ని సంపాదించిన వాళ్ళు దాన్ని విలన్ తెలుసుకుంటారు. విలన్స్కి సూపర్ పవర్స్ అయితే ఉంటాయి. అండ్ విలన్ ఆ సూపర్ పవర్స్తోని ఆ గ్రంథాన్ని జయించాలని చూస్తారు. ఇంకా ఈ గ్రంథం కోసం వెతుకుతున్న సంగతి హీరో వాళ్ళ మదర్కి తెలుస్తుంది. ఆమె ఒక ఋషి అన్నమాట. ఇంకా విలన్ని అడ్డుకోవడానికి తన కొడుకుని త్యాగం చేస్తుంది చిన్నప్పుడే. ఇంకా తన కొడుకు పెద్ద అయిన తర్వాత ఆ గ్రంథాన్ని ఎలా కాపాడతాడనేదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ కాన్సెప్ట్ అయితే. అండ్ ఇంకా సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయిన వరకు ఎలా సాగుతుంది. ఈ సినిమా అనేటువంటిది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఉండే కొంది డీప్గా ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ స్టోరీలోకి వెళ్ళే కొంది క్యూరియాసిటీ పెరుగుతుంది. ఆడియన్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఇంకా సినిమాలో మెయిన్గా మాట్లాడాలంటే సాంగ్ మామ వైబుందిలే సాంగ్ మటుకు థియేటర్స్ షేక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ సీన్ మామ గూజ్ బంప్స్ గ్యారంటీ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. థియేటర్లో మీరు కుర్చీలో అయితే కూర్చోరు. క్లైమాక్స్ సీన్స్ చూస్తుంటే ఆల్రెడీ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు హనుమాన్ సినిమా. అప్పుడు హనుమంతుడు వస్తారు. ఈసారి హనుమంతుడు రాలేదులే కానీ రాముడు అయితే వచ్చారు. గూజ్ బంప్స్ మామ రాముడిని చూస్తుంటే ఆ సీన్స్ మటుకు. రాముడిని ఒక క్యారెక్టర్గా రివీల్ చేయలేదు కానీ హనుమాన్ సినిమాలో ఎలా రివీల్ చేశారు అలానే రివీల్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు నాకైతే గూజ్ బంప్స్ మామ ఆ క్లైమాక్స్ సీన్స్ మటుకు. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే సినిమాలోని విఎఫ్ఎక్స్ అప్పు హాలీవుడ్ రేంజ్లో ఉన్నవి. ఎక్కడ మీరు విఎఫ్ఎక్స్ పరంగా డిసప్పాయింట్ అయితే ఆడియన్స్ మటుకు. విఎఫ్ఎక్స్ మటుకు కార్తిక్ ఘట్టంనేని గారు అయితే ది బెస్ట్ అయితే ఇచ్చేశారు. ఇంకా ఆల్ ఓవర్ యాక్టింగ్ చూసుకున్నా గారు ఇచ్చి పడేశారు. ఎస్పెషలీ మన తేజ సజ్జా మటుకు తన బెస్ట్ అయితే ఇచ్చారు. తేజ సజ్జాని పక్కన పెట్టేసి మంచు మనోజ్ గురించి మాట్లాడితే మోహన్ బాబు గారి నేమ్ నిలబెట్టేశారనమాట. నెక్స్ట్ లెవెల్ అయితే యాడ్ చేశారు మన మంచు మనోజ్ గారు అయితే. ది బెస్ట్ అయితే యాక్టింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. మంచు మనోజ్ గారి డైలాగ్ కానీ వచ్చి వేరే లెవెల్ అయితే అనిపించింది. ఓవరాల్గా ఇంకా సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందంటే ఐ థింక్ డే 1 మటుకు 100 దాటే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నవి. అండ్ ఇంకా మీరు ఈ సినిమాకి వెళ్ళొచ్చా లేదా అంటే కళ్ళు మూసుకొని థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని అయితే చూడండి. ఈ సినిమాకి నేను 10కి 9.4 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సినిమా మటుకు గూజ్ బంప్స్ తెప్పిస్తుంది ఖచ్చితంగా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ సినిమా థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా వీలు ఉంటే వెళ్ళి ఈ సినిమా మీద ఒక లుక్ వేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. పోతే సబ్స్క్రైబ్ చేయండి.